హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే 2 స్వీట్ రెసిపీస్ చూసిద్దాం. ఫస్ట్ రవ్వ కేసరికి ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్ రవ్వ కేసరి తీసుకొని దాన్ని మనం ఒక ప్యాన్లో రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా తీసుకొని మనం ఒక కప్ తీసుకొని సన్నని మంట మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో మనం 2 టేబుల్ స్పూన్ ఘీ అనేది యాడ్ చేయాలి. ఘీ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మనం మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సన్నని మంట మీదే చేయాలి. చూడండి, మన రవ్వ అనేది దగ్గరగా రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం కలుపుకోవాలి. ఘీ ఫస్ట్ మనం కొంచెం వేసిన తర్వాత ఇంకొంచెం ఘీ యాడ్ చేసి ఫ్రై ఫ్రూట్స్ చేస్తాం కదా. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అనేవి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేయాలి. ఘీ కరిగిన తర్వాత దాంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. సన్నని మంట మీద, మరీ రెడ్ కాకూడదు. గోల్డెన్ బ్రౌన్ ఇంకా వస్తున్నాయి అనగా మనం తీసేయాలి, లేకపోతే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి చేదుగా వస్తాయి. మనం కొంచెం లైట్ కలర్ ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేయాలి. చూడండి, నెక్స్ట్ ఒక 3 యాలకులు తీసుకోవాలి. అవి తీసుకొని అదే మిగిలిన లెఫ్ట్ ఓవర్ ఘీలోనే వేయాలి. నెక్స్ట్ మనం రవ్వ 1 కప్, ఇదే సేమ్ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 1కి 2 నేనైతే పాలు తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ వాటర్ అన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాము. రవ్వ కేసరిలో కలర్ లేకపోతే బాగుండదు, అందుకని చెప్పి కొంచెం కలర్ యాడ్ చేసాము. కలర్ యాడ్ చేసి అది బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి, ఈ స్టేజ్లో మనం ఘీ రోస్ట్లో రవ్వ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వని మొత్తాన్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు కట్టే ఛాన్స్ ఉంది, కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా సన్నని మంట మీద, హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు పొరపాటున కూడా. సన్నని మంట మీద సిమ్ చేసేసి మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత నెక్స్ట్ ఒక 5 మినిట్స్ దీని మీద లిడ్ వేసేసి పెట్టాలి. నెక్స్ట్ మనం షుగర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా సేమ్ మనకి 1 గ్లాస్ షుగర్ వేసుకుంటే సరిపోద్ది. సేమ్ 1 గ్లాస్ రవ్వ, 2 గ్లాస్ మిల్క్ అండ్ 1 గ్లాస్ షుగర్, ఇది దీని క్వాంటిటీ. చూడండి, మనకి దగ్గర రెడీ అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ మనం చూడండి లిడ్ పెట్టేసాం. లిడ్ పెట్టి 5 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఇది యాలకుల పొడి దించే ఇప్పుడు చూడండి, దించే 5 మినిట్స్ ముందల మనం కొంచెం యాలకుల పొడి అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఘీ అనేది అప్లై చేయాలి. ఇది మీ ఇష్టం, చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పీసెస్ రావడం కోసం అని చెప్పి చేస్తున్నాను. ఇలా సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా అప్లై చేస్తే మనకు పీసెస్ అనేవి నీట్గా వస్తాయి. అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూడండి, మనకి ఎంతో టేస్టీ కేసరి అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ పప్పు చెక్క ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. నేనైతే ఫస్ట్ 1/2 కిలో పప్పులు తీసుకున్నాను. శనక్కాయ విత్తనాలు తీసుకొని దాన్ని బాగా సన్నని మంట మీద ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే దాన్ని లోపల కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అందుకని చాలాసేపటి వరకు సిమ్ ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతూనే ఉండాలి, ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా మొత్తం ఈక్వల్గా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. మొత్తం ఈక్వల్గా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని కొంచెంసేపు చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మనం దీని మీద ఉన్న పొట్టు మొత్తం చూడండి మనకి ఈ కలర్ వచ్చేంత వరకు చూడండి. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేయాలి ఈ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ అదే ప్యాన్లో
కొంచెం వాటర్ వేయాలి. దీనికి 1/2 కిలో పప్పు చెక్కకి 1/2 కిలో బెల్లం అనేది పట్టింది. ఇది సేమ్ క్వాంటిటీ. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ బెల్లం అనేది యాడ్ చేస్తున్నాం. ఇది పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చిద్ది. పిల్లలకి కంపల్సరీగా, పిల్లలకి ఇంకా ఏజ్డ్ పర్సన్, ఇంకా కాల్షియం తక్కువ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఇది చేసుకొని తినవచ్చు. చూడండి, మనం ఇది మొత్తం కరిగి మనకి పాకంలాగా తయారవ్వాలి. చూడండి, మనకి ఎలా పాకం వస్తుందో ఇలా పాకం వచ్చేంత వరకు ఇది మొత్తం బెల్లం మొత్తం కరిగిపోవాలి దీంట్లోకి. అప్పుడు మనం ఇప్పుడు చూడండి, మన పాకం తయారైంది కదా. మనం కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి మనకు రెడీ అయిందో లేదో. ఇంకా ముందే రెడీ కాలేదు, ఇంకా 5 మినిట్స్ చేసుకోవాలి, బాయిల్ అవ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు బాయిల్ అయిపోయింది. చెక్ చేసుకున్నాం కదా. మనం వాటర్లో పడితే మనం గడ్డలా రావాలి. ఇలా సన్నని మంట మీద కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ మీద మాత్రం ఇలా పప్పులు ఇంకొంచెం ఎండు కొబ్బరి అనేది, ఇంకొంచెం మనం ఇక్కడ యాలకులు లేదా యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి కూడా కొంచెం కలుపుకోవచ్చు. ఇది మొత్తం తిప్పుతూనే ఉండాలి. మనకి పల్లీలకు మొత్తం ఈ పాకం అనేది చూడండి, యాలకుల పొడి వేసాము. ఈ పల్లీలకు పాకం అనేది పట్టాలి, కలుపుతూనే ఉండాలి. ఒక్క విషయం, దీంట్లో మనం పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకోవడానికి మనకు కొంచెం టైం పట్టింది. మిగతా ప్రాసెస్ మొత్తం పటాపట్టుగా అయిపోయింది. మనం తీసుకున్న తర్వాత ఇలాగే సేమ్ ఆయిల్ లేదా ఘీ ప్లేట్కి గ్రీస్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి వేడిగా ఉన్నప్పుడు మనం ఇది ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనకి దీన్ని బాగా ఒక 1 అవర్ ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత అప్పుడు మనం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే పీసెస్ చేసుకునే మాట అయితే చేసుకోవచ్చు, లేకపోతే అలాగే పెట్టేయచ్చు, మన ఇష్టం. చూడండి, 1/2 అవర్ తర్వాత మన పప్పు చెక్క అనేది రెడీ అయిపోయింది. చూడండి, మనం కేసరిని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి, గార్నిష్ చేసుకోవాలి.